అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తలారి రంగయ్య ఎవరు? ఎస్, మేము ఫోన్ చేస్తే పీడీగా ఉన్నాడు. ఈ ఔపలైజ్డాస్ ఆయనకు తెలుసు మేము నీతిగా పోతామని. నేను కానీ మా అన్న ఫోన్ చేస్తే పీడీ రంగయ్య ఎస్ అన్నాడు. ఎప్పుడు అన్వాంటెడ్ ఆయన అడగలే. ఆయన గొప్పతనం చెప్తా. ఉదయం రాత్రి నేను పుట్లూరు చెరువు మీద వచ్చా. ఈయన ఒక 2000 మందిని పెట్టుకొని మీటింగ్ చెప్తున్నాడు. నేనుండింది 3 కార్లు. ఏమన్నాడు తెలుసా? మైక్ ఆపేసి, అయ్యా వెనకాల ఉన్నాడంట ఆయన, ముందు ఆయన పంపించండి అన్నాడు. అంటే ఎంత గౌరవంగా ఉన్న మనిషి ఆయన. గౌరవం ఉంటేనే కదా చేసేది. అదే మా ఎమ్మెల్యే అంటే ముందు సరెండర్ రానిండు. మీరంతా గౌరవప్రదమైన మనుషులు. వై శివరామరెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. రెండోసారి మా అన్న మినిస్టర్ అయినప్పుడు కూడా ఒక శివరామరెడ్డి సంతకం పెట్టలే వద్దని. ఇదే శివరామరెడ్డి మీరు వైఎస్ఆర్ ఉన్నప్పుడు నా అల్లుడు ఎమ్మెల్సీగా నిలబడినాడు. నిలబడితే ఏమైంది? ఒకటి పోటీ పెడుతుంది, మీకు లేవు. పైలా నరసింహాన్ని పోటీ పెట్టి అల్లుంతో 1,30,00,000 తీసుకున్నారు. అది మీకు విజ్ఞతకు వదిలిపెడతారు. ఇదే శివరామరెడ్డి మన ఎమ్మెల్సీకి నామినేషన్ వేస్తే నేను అడ్డం పెట్టాను. కానీ ఆయన కూతురు వచ్చి నా ఫ్రెండు కొడుకు ఇచ్చారు. ఆ బాబు ఫోన్ చేసేది ఒకటే మాట అన్న, బాబా నేను బాధ పెట్టను, నువ్వు నా బిడ్డ మాత్రం అడగండి, నేను అబద్ధం చెప్పను. నేను ఊరికి వేసిన తెలియపరిచేదానికి. ఆ రోజు నా అల్లుడు నిలబడితే ఇదే అందరూ మీ వైఎస్ఆర్ వాళ్ళు ఆ పైలా నరసింహని పెట్టి 1,30,00,000 ఇప్పించుకొని విత్డ్రా చేసుకున్నాను. మా సంస్కృతి అది కాదు. ఎందుకు నేను ఓడిపోతాం? శివరాం నిలబడితే మేము ఓడిపోతాం, మాకు లేదా? ఇక వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఊర్లో మున్సిపల్ మినిస్టర్లు అందరూ వస్తుంటే మీటింగ్ పెడితే వాళ్ళ కమిషనర్ నా ఇంటికి పంపించు తాడిపత్రి. సార్ యు ఆర్ ఇన్వైటెడ్ సార్, యూ హ్యాడ్ టు కమ్ అంటే నేను గౌరవంగా పోయినా, గౌరవంగా చూసుకున్నాను నన్ను. అడుగు. మా వెంకటరామ కూతురు కూడా అమ్మాయి అప్పుడు వైస్ చైర్మన్ ఏమో నా పక్కనే కూర్చుంది, చాలా అడిగింది నన్ను. ఇంకా శైలజానాథ్తో చేరే రోజు కూడా పెద్ద దగ్గర పోయినాడు. లేదని చెప్పాను శైలజానాథ్ని. ఆడ నుంచి వచ్చినాకనే కదా నువ్వు వైఎస్ఆర్లో చేరింది. ఇంకా అనంత వెంకటరామరెడ్డి వాళ్ళ నాయన విషయం, వాళ్ళ నాయన మాకు బంధుత్వం, ఆయన కోసం మేము కూడా పోరాడినాం. నాకు లాయరు ఆయన. అదే వెంకటరామరెడ్డి నాయన్ను, ఆయన ఫ్రాక్షనిస్ట్ కాదు, ఏం కాదు, పాపం లాయరా. అనంతపురాన్ని కోర్టుకు వస్తా అంటే నాయనపల్లె క్రాసింగ్లో ఆయన సంపాలని ప్రయత్నించినా లేదు, వెంకటరామే చెప్పాలా? ఎవరు ఆపోతూ ప్రయత్నించినది? దివాకర్ రెడ్డి లేదా కేతిరెడ్డి వల్ల? చెప్పను, ఇప్పుడు చెప్పను. నేను తప్పు చెప్తే నువ్వు తప్పురా చెప్పిందని చెప్పు, నేను క్షమాపణ చెప్పు, మీ ఇంటికాడికి క్షమాపణ చెప్పుకుంటా. ఈరోజు నేను ఒకటే అడిగేది, ఇండిపెండెన్స్ తర్వాత 1952లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తాడిపత్రిలో ఉన్నాం. మా నాన్న 2 సార్లు రాజ్యసభ మెంబరు, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్. వీళ్ళందరి గురువు దివాకర్ రెడ్డి 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ ఇదే ఎంపీ అయినాడు. అదే వెంకటరామేంద్ర నిలబడింది. రాజకీయం వేరే. నిలబడితే ఇదే వెంకటరామన్ అడుగు. ఎక్కడ పెళ్లి కాడ కనిపించినా, నేను వయసులో పెద్ద అయినా కానీ
ఏ వెంకట్రావు బాగున్నా అంట. నేను అందరినీ పలకరిస్తా. ఎవరిని పలకరిందా? రాజకీయం వేరే, ఫ్రెండ్షిప్ వేరే. నేను ఒకటే అడుగుతున్నా, పొద్దున్నోగులు గోరంట్ల మాధవ్ గారు, ఆయన యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆ కాలంలో ఎవరికి వినేవాడు కాదు. ఆయనకు ఒక ఇది ఉండేవాడు, దివాకర్ రెడ్డికి అడుగు, ఆయన్ని అడుగుతా, మాకు సహాయం చేసినావు, దివాకర్ రెడ్డి అంటే నీకు అమితమైన ప్రేమ లేదని చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు దివాకర్ రెడ్డి ఏదో అంటే ఆ రోజు రియాక్ట్ అయినావు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఎస్, కరెక్ట్. నువ్వు ఎస్పీ దగ్గర పోయినావు, నేనే వద్దన్నా. అది ఎందుకంటే ఇష్టమున్నా లేకపోయినా పార్టీ పరంగా వెంకట్రామ్ పోవచ్చు, నేనే వద్దన్నా. శైలజానాథ్ పోవచ్చు, అందరూ పోవచ్చు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా, మాధవ్ ఐపీఎస్ వాళ్ళు ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ వస్తారు? ఫస్ట్ ఒక స్టేషన్కు వాళ్ళని అలాట్ చేసి మీ ద్వారా ఒక ఎస్ఐ, ఒక సిఐ ద్వారా వాళ్ళు ట్రైన్ అవుతారు. నువ్వు నిజం చెప్పు, నాకు తెలుసు, ఎందుకంటే నీకు తెలుసు, నీకు రూల్ తెలుసు. వాట్ ఎస్పీ కెన్ డూ? ఎస్, మీరు పొద్దునకులు ఏమంటారు, మాకు హైకోర్టు ఉందంటారు. ఇదే రవీంద్రారెడ్డిది ఏమైంది? వి వెంట్ టు లోయర్ కోర్ట్, దెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్, దెన్ వి వెంట్ టు హైకోర్ట్, దెన్ ద బెంచ్, దెన్ వి వెంట్ టు ద ఇది కర్నూలు ఉందే దానికి పోయినాం. దాని తర్వాత వి వెంట్ టు ఢిల్లీ, వి వెంట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద రికార్డ్స్. I have all the records. I'm going to send it to all the MLAs. If you have time, you read it. Then ఆ రోజు ఏమైంది మాధవ్? యు నో ద రూల్స్ ఆఫ్ ద పోలీస్. మనం ఉన్నప్పుడు 60-40 ఉన్నింది, 60-40 ఉన్నింది. ఎస్, ఇట్ వాజ్ దేర్. బట్ దిస్ పీరియడ్ IAS and IPS, they didn't work according to the law. Revenue law లేదు, పోలీస్ లా లేదు. They left it out. చెప్పు మాధవ్, నీ మనసులో అనుకో మాధవ్. నువ్వు నన్ను అన్యాయం బాధలేదులే, ఎందుకంటే యాజ్ ఏ పొలిటికల్ దిస్ థింగ్ యూ హ్యాడ్ టు టాక్. ఐ వాంట్ టు నో వాట్ ఈస్ law and order. For everything you people say law and order. డిస్టర్బెన్స్ అవుతుంది, సో వీ కాంట్ అలౌ యూ. నేను అన్నీ చూపిస్తా, మీకు క్లిప్పింగ్స్ అన్నీ చూపిస్తా, దయచేసి. యు ఆర్ అ బెటర్ జడ్జ్ దెన్ మై ఎస్పీ. ఈజ్ ఓన్లీ వెరీ రీసెంట్లీ బికమ్ ఎస్పీ అండ్ ఫస్ట్ టైం అనుకుంటా, సెకండ్ టైం ఇటుకు వచ్చాడు. యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ మ్యాన్ యు నో బెటర్ దెన్ ద కొత్తగా వచ్చిన మా ఊళ్ళో ఏఎస్పీ వచ్చినాడు ఒక ఆయన, ఈజ్ అ ట్రైనింగ్. ఆయన తెలియదు, ఏం తెలియదు. ఆయన ఎంతసేపు ఉన్నా గలాడ పెట్టుకోండి, గలాడ పెట్టు. ఎస్,